బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న తీసుకువెళ్లిన రైతులు 15 నుంచి 25 రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మొక్కజొన్నలను ఆరబెట్టడం, బస్తాల్లో నింపటం, మళ్లీ వర్షం భయంతో కప్పేయటం రైతుల నిత్యకృత్యంగా మారింది. కొనుగోళ్ల గురించి అధికారులను అడిగితే రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న రైతుల వద్ద నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మొక్కజొన్న పండించిన రైతులైతే మొక్కవని ధైర్యంతో కళ్ళల వద్దే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. అటు ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ ఇటు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో అయితే మొక్కజొన్న పండించిన రైతులు అరిగోస పడుతున్నారు. కళ్ళల వద్ద గత 15 రోజులుగా అటు రోజు కూడా ఆరబోయడము, బస్తాలలో ఎత్తడమే ఇదే నిత్య పనిగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని వంగపాడు ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాము. చూస్తున్నాము మొక్కలు పండించిన రైతులు ఆరబెట్టి వాళ్ళ గుణసంచులలో నింపుతున్నారు. అయితే ప్రభుత్వము అధికారులు గత 15 రోజులుగా కొనుగోలు ఆలస్యం చేయడంతో అయితే వాళ్ళు ఈ యొక్క అరిగోస పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే ఇటు అకాల వర్షాలు వస్తే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఇటు ఒకవైపు పరదాలు దొరకక, ఇటు సంచులు దొరకక అధికారులు గోనె సంచులు కూడా అందించకపోవడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉందనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ పరిస్థితిలో వారి మాటల్లో విందాము. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటి పరిస్థితి? ధాన్యం కొనుగోలు జరుగుతుందా? కొనుగోలు జరుగుతలేదు. ఇప్పుడు 15 రోజులు అవుతుంది మెల్లగడ పోసి. వెనక ముందు పోతాను లారీలు బాగా సరిగత్తలు. నేను 3 ఎకరాలు ఇస్తున్నా. ఎట్లుంది దిగుబడి ఈసారి? అంతంత మాత్రమే. పోయినసారి ఎట్లుంది మొక్కజొన్న రేటు? ఎక్కడ అమ్మారు? ఈసారి రేటు పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ కొనుగోలు అమ్మలేదు? ఇక పోయినా సార్ అంటే మేము వేయలేదు సార్. మేము వెళ్ళిపోయినా సార్ ఇప్పుడే ఈ సంవత్సరం. ఏంటి పరిస్థితి ఈసారి? మరి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మబ్బులు వస్తానే ఏసీ కొడితే మబ్బులు వేసేసరికి మాకు ఎట్లుంటుంది ఇక. ఎండ పోసుకుంటా, దగ్గర పోసుకుంటా, కుప్ప పోసుకుంటా ఉండేది. ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? మరి కొద్దిగా కొనాలి సార్. ఇక లేట్ అవుతుంది మాకు. ఇప్పటికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తీసుకుంటే తొందరగా మీ ఇంత ఆరుగాలం చేసి ఇప్పుడు ఇలా వాళ్ళకు దెబ్బతినే పరిస్థితి వస్తాను. కొనుగోలు చేయాలి. అది మనం చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ రోజు రాత్రి గాలులకు అకాల వర్షం ఎప్పుడు కురుస్తుంది అంటూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా చూస్తున్నాము. తక్షణమే మా యొక్క పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మహిళలు కూడా వాళ్ళ యొక్క పంటను ఎత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మా చెప్పమ్మా, ఎలా ఉంది పరిస్థితి? మీకు పంటను కొనుగోలు చేయట్లేదా ప్రభుత్వం? ఎక్కడ చెత్తాలి సార్, చెత్తలేరు. ఇబ్బంది అవుతుంది. నెట్టుడు, ఆరబోసుడు, కుప్పకు నెట్టుడు, పరదాలు కూడా దొరుకుతలేవు. సంచులు కూడా కొనుకొచ్చుకున్నాం. అన్ని మీరే కొనుక్కొచ్చు. ఎన్ని రోజులు అవుతుందమ్మా? నెల దగ్గరికి వస్తాను. ఇక 2 రోజుల కంచి కళ్ళలోనే ఎన్ని ఎకరాలు వేసినామా? 3. ఎట్లుంది దిగుబడి? మంచిగా ఉందా మరి ఈసారి? ఇక అంతే, చేసినంత వరకు, కష్టపడ్డంత వరకు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారమ్మా మరి? ఈ జొన్నలు పోతే చాలు. మా జొన్నలు, వడ్లు అందరు కష్టపడతారు కదా. తొందరలో పోతే ఎవరికైనా మంచిది. అది మనం చూస్తున్నాము. మొక్కజొన్నను త్వరగా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరి కొంతమంది మొక్కజొన్న రైతులు మనం చూస్తున్నాము. రోజు రాత్రి కళ్ళల్లో ఎత్తడము, మళ్ళీ ఉదయం వచ్చి ఆరబోయడమే పనిగా గత 15-20 రోజులుగా మేము ఇదే పని చేస్తున్నామని చెప్తున్నారు. ఇటు బస్తాలలో రోజు ఎత్తడము, మళ్ళీ ఎండ కొట్టగానే ఆరబోయడం అనేది చేస్తున్న పరిస్థితి అయితే మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం పంట పండించారు? మొక్కలు సార్. ఇప్పుడు 20 రోజులు అయ్యా సార్. దీళ్ళకి చూసేటోళ్ళు లేరు, బారదాని ఇచ్చేటోళ్ళు లేరు. బారదాని కూడా కొన్నాం. ఇప్పుడు 10-20 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇది పరిస్థితి సార్. ఇది వానలు లేక ఒక్క పడదలు కూడా ఇస్తలేరు సార్ వాళ్ళు. అందుకనే ఇక ఆరబోసుకుంటా మళ్ళీ బత్తాలు కొనుకొచ్చి మీరు రింపుకుంటాను. తొందరగా కొనుగోలు చేయాలని మనమే చేస్తున్నాం. అది మనం చూస్తున్నాము. అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నారు? ఎలాంటి పరిస్థితి ఉంది? 20-25 రోజులు అవుతున్నాయి మొక్కజొన్నలు తెచ్చి. వర్షంతో ఇబ్బంది పడుతున్నాము. ఆరబోసుడు మళ్ళా ఎండబోసుడు అట్లనే అవుతుంది. తడుతున్నాయి బత్తాలు. ఎన్ని రోజుల నుంచి ఆపుతున్నారు. ఇవాళ రేపు పోతున్నాయి అని అంటున్నారు. ఇవాళ రోజులు రేపు లేదు. ఇవాళకి 20-25 రోజులు అవుతున్నాయి. బత్తాలు పోవాలంటే ఆగుళ్ళమ్మ అంటారు. పడదాలు ఇస్తలేరు. తడుతున్నాయి. ఇబ్బంది అవుతుంది. బాగా గోస అవుతుంది మాకు. ఇంకా ఎన్ని రోజులు ఆపుతారో మరి. ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయాలని మనవి చేస్తున్నాం.
ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో మరి. ఏమంటున్నారు అధికారులను అడిగితే? అధికారులను అడిగితే ఆగండమ్మా ఇవ్వాలి రేపు అంటుంది. మరి పడదలైన ఇవ్వాలంటే ఇస్తానం, మీది మీరే కప్పుకోవాలంటాళ్ళు. మరి ప్రభుత్వం ఎట్లా న్యాయం చేస్తుందో ఏమో, ఇక ప్రభుత్వానికే తెలియాలి. తొందరగా కొనుగోలు కావాలని మనవి చేస్తున్నాం. మరి అదే మనం చూస్తున్నాము, త్వరితగతిన మొక్కజొన్నలను కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అయితే ఆ రైతులు కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. రోజు కూడా నిత్యము దినదిన గండంగా మారుతుంది. మేము రోజు ఆరబోయడము బస్తాలలో ఎత్తడమే తప్ప మాకు ఇక్కడ కొనుగోలు చేయకపోవడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇటు తమను ఆదుకోవాలని అయితే ప్రభుత్వాన్ని, మార్కెట్ అధికారులను ఐకేపీ సెంటర్ల ద్వారా మద్దతు ధర కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని అయితే రైతులు కోరుతున్న పరిస్థితి మొక్కజొన్నలది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి. తిరుపతిలో గంగమ్మ జాతర